అక్రమ మైనింగ్ కేసులో 5గురికి శిక్ష ఖరారు చేసింది. ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల శిక్ష విధించింది. ఇదే కేసులో బివి శ్రీనివాస్ రెడ్డి, మెఫజ్ అలీ ఖాన్, విడి రాజగోపాల్ కు 5 ఏళ్లు జైలు శిక్ష విధించింది సిబిఐ కోర్టు. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చింది. దాదాపు 15 ఏళ్ల పాటు జరిగిన విచారణకు సంబంధించిన బిగ్ డెవలప్మెంట్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అక్రమ మైనింగ్ కేసులో A1 బివి శ్రీనివాస్ రెడ్డి, A2 గాలి జనార్దన్ రెడ్డి, A3 విడి రాజగోపాల్, A4 ఓబులాపురం మైనింగ్ కంపెనీ, A5 గా లింగారెడ్డి, A6 గా శ్రీలక్ష్మి, A7 గా కె మెఫజ్ అలీ ఖాన్, A8 గా మాజీ IAS కృపానందం, A9 గా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ కేసులో విచారణకు ఉండగా A5 లింగారెడ్డి మృతి చెందాడు. శ్రీలక్ష్మిని 2022లోనే డిశ్చార్జ్ చేసింది కోర్టు. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ జరిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఎటువంటి వాదోపాదన జరిగాయి కోర్టులో ఈ నేపథ్యంలో? దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఈ కోర్టు తీర్పు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓఎంసీకి సంబంధించి ఓబులాపురం మైనింగ్ కేసు ఇది. సో నాంపల్లి సిబిఐ కోర్టు 7గురికి శిక్ష ఖరారు చేసింది. ఇద్దరునేమో దీంట్లో ఇదే కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, IAS కృపానందలకు కోర్టు ఏమో క్లీన్ చిట్ ఇచ్చింది దీనికి సంబంధించినటువంటి. సో చాలా సుదీర్ఘంగా దీనిపైన విచారణ కొనసాగింది. విచారణ సందర్భంగా అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత A1 నుండి A7 వరకు శిక్ష ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ A8, A9 కు మాత్రం నిర్దోషులుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కోర్టు ఇద్దరికి క్లీన్ చిట్ ఇవ్వడంతో వీరు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. మమ్మల్ని నిర్దోషిగా ప్రకటించినందుకు న్యాయస్థానానికి ధన్యవాదాలు అంటూ ఇటు సబితా ఇంద్రారెడ్డి, తర్వాత కృపానంద వీళ్ళు తెలియజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇన్ని రోజుల తర్వాత, అనేక సంవత్సరాల దీనిపైన విచారణ తర్వాత ఇప్పుడు తీర్పు రావడం పైన కాస్త సంచలనంగా మారినట్టుగా కనిపిస్తా ఉంది. ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి మనం చూసాం. గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో కోర్టుకు వెళ్లారు. కేసు వేసినటువంటి సిచ్యువేషన్ మొత్తానికి ఇన్ని రోజుల తర్వాత కోర్టు తీర్పు రావడంతో కాస్త సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు కొద్దిమంది ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో వీరంతా కూడా. కానీ ఇంత సుదీర్ఘంగా ఉండడంతో ఇన్ని రోజులు కొన్ని ఏమైనా మేనేజ్ జరిగి ఉంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా క్షేత్రస్థాయిలో ఉంటుంది. త్వరితగతిన ఇట్లాంటి కేసుల విషయంలో తీర్పులు ఉండాలి అనేటువంటి ఒక డిమాండ్ ఉంది మొత్తానికి. సో 12 సంవత్సరాల తర్వాత తీర్పు రావడం పైన కాస్త సంతోషపడతా ఉన్నారు నిర్దోషులుగా బయటకు వచ్చినటువంటి వాళ్ళు. కానీ దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. బివి శ్రీనివాసు, రాజగోపాల్, అలీ ఖాన్, గాలి జనార్దన్ రెడ్డి వీరందరినీ ప్రస్తుతం నిందితులుగా పేర్కొన్నారు ఈ అంశానికి సంబంధించి. తర్వాత వీరందరికీ 10,000 రూపాయలకు సంబంధించినటువంటి ఫైన్ కూడా విధించింది సిబిఐ కోర్టు ఈ అంశంలో. ఈ గాలి జనార్దన్కి సంబంధించి ఇప్పటికే 4 సంవత్సరాలు జైల్లో ఉన్న కారణంగా వీరికి కొంత శిక్ష తగ్గించాలని కూడా కోర్టు కోరుతా ఉన్నారు కొంతమంది. గాలి జనార్దన్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా, ఎందుకంటే మనం చూస్తాం 4 years గాలి జనార్దన్ రెడ్డి జైల్లో ఉన్నారు. ప్రస్తుతమైన బెయిల్ పైన బయట ఉన్నారు. కొన్ని రోజులైతే ఆ నిషేధం కొంత ఆయన బెంగళూరు ఆయన సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నారు. కానీ ఆయన సొంత నియోజకవర్గం ఆ ఓబులాపురం మైనింగ్ ఉన్నటువంటి ప్రాంతంలోకి ఎంట్రీ కూడా కావద్దు అనేటువంటిది గతంలో కోర్టు తీర్పిచ్చింది. విదేశాలకు వెళ్లాలన్నా, ఇతరత్ర ఎక్కడ బయట ప్రయాణం చేయాలన్నా ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలనేటువంటిది గతంలో చెప్పింది. సో ఎట్టకేలకైతే ప్రస్తుతం తీర్పు వెలువడంతో కాస్త సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు గతంలో పిటిషనర్లు కానీ, ఇప్పుడు ఆ తీర్పు రావడం వచ్చింది నిర్దోషులు కానీ. చూడాలి, ఇంకా ఈయన విజ్ఞప్తి చేస్తా ఉన్నారు కోర్టుకి 4 సంవత్సరాలు శిక్ష ఆల్రెడీ అనుభవించాను ఈ కేసులో, కాస్త శిక్ష తగ్గించడానికి రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నారు. చూడండి కోర్టు ఎట్లా రియాక్ట్ అవుతుందో నెక్స్ట్. అంటే ప్రస్తుతం సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ కోర్టు తీర్పుతో సాటిస్ఫై ఉన్నారనుకోవాలా? దాంతోపాటు ఇప్పుడు ఇక్కడి నుంచి అంటే కోర్టు తీర్పుకి సంబంధించి ఒక సందర్భంలో కాస్త యాక్సెప్ట్ వచ్చినప్పుడు ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఓబులాపురం మైనింగ్ కేసుకి సంబంధించి ఇలా ఉన్నత న్యాయస్థానాలకు సంబంధించి వీళ్ళు ఆశ్రయించే అవకాశం ఉందనుకోవాలా? దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విచారణ కొనసాగింది కాబట్టి సరే పైకోర్టులకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇది సిబిఐ కోర్టు, సిబిఐ కేసుకు సంబంధించి సుదీర్ఘ విచారణ తర్వాత పక్కా ఆధారాలతోటి శిక్ష ఖరారు చేసింది. దీంట్లో 7 సంవత్సరాల జైలు శిక్ష అంటున్నారు, 10,000కు సంబంధించిన జరిమానా అంటున్నారు, ఫైన్ అంటున్నారు. కాబట్టి ఇప్పటికే
శిక్ష అనుభవించినటువంటి వాళ్ళలో 4 ఏళ్లు శిక్ష అనుభవించిన వారు ఉన్నారు. మరి వారి విషయంలో ఎట్లా ముందుకు వెళ్తుందో చూడాలి నెక్స్ట్ తదుపరి కోర్టులు. ఎందుకంటే శిక్ష అనుభవించాం కాబట్టి శిక్ష తగ్గించాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. 7 సంవత్సరాలు ఇంకొక 3 సంవత్సరాలు ఉండాల్సి వస్తుంది. ఒకవేళ కనుక శిక్ష యథావిధిగా దీన్ని ఇంప్లిమెంట్ చేయదలుచుకుంటే 10,000 ఫైన్ అనేటువంటిది పెద్ద విషయం కాకపోవచ్చు వీళ్ళందరికీ. కానీ సమాజం ఆల్రెడీ గాలి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్యేగా గెలిచున్నారు, ఇండిపెండెంట్ గా గెలిచారు. ఆయన సొంత పార్టీ పెట్టారు, సొంత పార్టీ పైన ఇండిపెండెంట్ గా గెలిచారు. బీజేపీకి అటాచ్ అయి ఉన్నారు, ప్రజెంట్ బీజేపీతో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో మరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి జైలుకు వెళ్తే పరిస్థితి ఏంటి అనేటువంటి కూడా చూడాలి. పైకోర్టు అప్పీల్ చేసే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఈ ఇచ్చినటువంటి తీర్పు పైనే శిక్ష తగ్గించాలి అనేటువంటి ఒక అప్పీల్ చేస్తా ఉన్నారు. మరి తదుపరి దీనికి సంబంధించినటువంటి ఎట్లాంటి ప్రాసెస్ ఉంటుందో లీగల్ గా తెలిసే అవకాశం ఉంది త్వరలో. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం నాంపల్లి సిబిఐ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో తుది తీర్పుని వెలువరించింది సిబిఐ కోర్టు. అక్రమ మైనింగ్ కేసులో 5గురికి శిక్ష ఖరారు చేసింది. ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్లు శిక్ష విధించింది. ఇదే కేసులో బివి శ్రీనివాసరెడ్డి, మెఫజ్ అలీఖాన్, విడి రాజగోపాల్ కు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది సిబిఐ కోర్టు. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చింది. దాదాపు 15 ఏళ్ల పాటు జరిగింది విచారణ. అక్రమ మైనింగ్ కేసులో A1 బివి శ్రీనివాసరెడ్డి, A2 గాలి జనార్దన్ రెడ్డి, A3 విడి రాజగోపాల్, A4 ఓబులాపురం మైనింగ్ కంపెనీ, A5 లింగారెడ్డి, A6 శ్రీలక్ష్మి, A7 కె మెఫజ్ అలీఖాన్, A8 మాజీ IAS కృపానందం, A9 మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. కేసు విచారణలో ఉండగా A5 లింగారెడ్డి మృతి చెందారు. ఇక శ్రీలక్ష్మిని 2022లోనే డిశ్చార్జ్ చేసింది కోర్టు. Gokulam Signature Jewels. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమ మైనింగ్ కేసులో 5గురికి శిక్ష ఖరారైంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి ఇదే కేసులో బివి శ్రీనివాసరెడ్డి, అలాగే మెఫజ్ అలీఖాన్, వాళ్ళతో పాటు వీడి రాజగోపాల్ కు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది సిబిఐ కోర్టు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నాంపల్లి సిబిఐ కోర్టు సంచలన తీర్పుని వెలువరించింది. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో తుది తీర్పునిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో 5గురికి శిక్ష ఖరారు చేసింది. ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల శిక్ష విధించింది. ఇదే కేసులో బివి శ్రీనివాసరెడ్డి, మెఫజ్ అలీఖాన్, విడి రాజగోపాల్ కు 5 ఏళ్లు జైలు శిక్ష విధించింది సిబిఐ కోర్టు. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చింది. దాదాపు 15 ఏళ్ల పాటు జరిగిన విచారణకు సంబంధించిన బిగ్ డెవలప్మెంట్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అక్రమ మైనింగ్ కేసులో A1 బివి శ్రీనివాసరెడ్డి, A2 గాలి జనార్దన్ రెడ్డి, A3 విడి రాజగోపాల్, A4 ఓబులాపురం మైనింగ్ కంపెనీ, A5 గా లింగారెడ్డి, A6 గా శ్రీలక్ష్మి, A7 గా కె మెఫజ్ అలీఖాన్, A8 గా మాజీ IAS కృపానందం, A9 గా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ కేసులో విచారణకు ఉండగా A5 లింగారెడ్డి మృతి చెందాడు. శ్రీలక్ష్మిని 2022లోనే డిశ్చార్జ్ చేసింది కోర్టు. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ జరిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి